హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళండి బొబ్బర్లతో వడలు చేస్తాను. చూడండి, బొబ్బర్లు ఇలాగా ఒక 4 అవర్స్ ముందే నానబెట్టి పెట్టాలండి. 4 అవర్స్ అయితే సరిపోతుంది. వాటికి మసాలా అండి, కొత్తిమీర అండి, 1 ఇంచి ఇది అల్లం అండి, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అండి, ఇలాగా అన్ని తరుక్కొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇలా మిక్సీకి వేసేసుకోవాలండి. వేసేసుకొని చూడండి, ఇలాగా మనము బొబ్బర్లు, పచ్చిమిర్చి, ఇవన్నీ మసాలాలు అన్నీ వేసాం కదండి, అన్నీ మిక్సీ పెట్టేసి ఇలా చేయాలండి. ఇవాళ వడలు మా అమ్మ చేస్తుందండి. ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఆయిల్ ఒక కళాయి పెట్టేసి, కళాయిలో మనం ఆయిల్ ఎంత సరిపోతుందో మన వడలు కలుసుకొనికి పెట్టేసుకోవాలండి. ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మ మిక్స్ చేస్తుంది చూడండి. వడలకి బొబ్బర్ల వడలు చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్. చూడండి, ఇలాగా ఒక్కొక్క వడ మనం ఆయిల్లో వదులుకోవాలండి. అంతే అండి, అలా పెట్టేయాలి. ఒకటి కవర్ తీసుకోవాలండి. ఇలాగా కవర్ తీసేసుకొని దాని మీద ఇలాగా మనం మిక్స్ చేసుకున్నాం కదండి, అలా మిక్స్ చేసుకుని ఇలా రౌండ్ బాల్ చేసేసుకొని మనం ఆయిల్లో ఎంత పడుతుందో చూసుకొని అండి స్పేస్ ఒక్కొక్కటి వేసేయాలండి. చూడండి, ఇలాగా బ్రౌన్ రావాలండి. బ్రౌన్ వస్తే బాగుంటుందండి. వేగిపోయాయి. ఇప్పుడు తీసేద్దామండి ఆయిల్లో నుంచి. ఇవి బొబ్బర్ల వడలు వచ్చేసండి మనము చికెన్ లేక్ కర్రీకైనా తినొచ్చండి, లేదంటే ఇది ఎర్రగారంతో తినొచ్చు. సాంబార్ అలాగా సైడు ఏదన్నా పప్పు, సాంబారు, పచ్చడి ఏదున్నా కూడా తింటే చాలా బాగుంటాయండి ఇవి అలసంద వడలు. చూడండి, ఇలాగా చికెన్ ఫ్రై చేసుకొని మేము అయితే ఇలా చేసామండి. బొబ్బర్లతో వడలు మా అమ్మ ఊరు నుంచి వచ్చిందండి, అమ్మ చేసిందండి. వడలు మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. చూడండి, ఇంతే అండి, చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై అలసంద వడలండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ అండి.